పాటలు పాడుకుంటా యూట్యూబ్లో ఫేమస్ అయిన మంగిలి మేడంను కొందరు కావాలనే బదనాం చేసే పని పెట్టుకున్నారట. అగో నిప్పులేందే పొగరాదు, తప్పు జరగనిదే ఏ ముచ్చట అంత ఈజీగా బయటకు రాదు. ఏ ఆధారాలు లేకుండానే వకీల్ సాబ్ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెడతాడా అంటే మంగిలి మేడంని అడిగి అన్ని తెలుసుకుందాం పండి. మంగిలి మీరు బాధపడద్దు, మీడియా కూడా 100% మీకు సపోర్ట్ చేస్తుంది. అదే ఈ విషయంలో మీరు కొంత క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశం. మీడియా మిత్రులు ఇట్లా పిలిచేసరికి మంగిలి మేడం కళ్ళ నీళ్లు పెట్టుకుంటా ఇట్లా అనుకొచ్చింది. ఆ ముచ్చట కూడా మీరే ఈనుండ్రి. మీడియా మిత్రులకు నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ముందు వెనక వెరిఫికేషన్ చేసుకొని పోలీస్ వాళ్ళందరినీ కూడా అడిగి, దయచేసి నేను సోషల్ మీడియా నుంచి వచ్చా, నేను సోషల్ మీడియానే నాదే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. అగో విన్నారా మంగిలి మేడం ఏమంటున్నదో? ఇంకా మస్తుగానే అన్నది మొత్తం ముచ్చటి నుండి. నేను ఒక ఆడపిల్లని దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం, నేను ఎక్కడికైనా వస్తాను. కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి ముందు వెనక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. అగో మీ చేయవాటం మొత్తమే లేకుంటే మరి ఆ వకీల్ సాబు ఎందుకు మీ మీద కేసు కట్టిండు? ఆ ముచ్చట కూడా మీరే చెప్పుర్రి. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా, నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు. సెలబ్రిటీస్ని నేను కనుక్కున్నాను కూడా, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇదే చెప్తున్నారు. ఇన్నరా మరి వకీలు ఇవ్వలో కానీ ఇట్లా లేనిపోని మాటలు చెప్పుకుంటా బట్టగాల్చి బదనాం చేసే పని పెట్టుకుంటే మరి పోలీసులు ఎట్లా కేసు కడుతురు? అన్ని ముచ్చట్లు అరుచుకున్నాక అన్ని కేసులు కట్టాలి కదా. ఇట్లా ఫేమస్ అయ్యేదందుకు ఆడపిల్ల అని చూడకుండా నిందలు చేసుడు కూడా కరెక్ట్ కాదు అన్నట్టు చెప్పుకొచ్చింది. అయ్యా పోలీసులారా, మంగిలి మేడం చెప్తున్నది నిజమేనా లేకుంటే వకీల్ సాబు పెట్టిన కేసులా ఎంత నిజమున్నదో ప్రెస్ మీట్ పెట్టి అన్ని ముచ్చట్లు మీరు బయట పెడితేనే పబ్లిక్ కు అర్థమవుతుంది. లేకుంటే ఇంటర్నెట్ లో ఇదే రచ్చ నడిచేటట్టు ఉన్నది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.